అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మమకారం. రచన డి కామేశ్వరి గారు. 1987లో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దబ్ దబ్ మని రాళ్ల చప్పుడు. ఓరి మీ అమ్మ కడుపులు కాల, ఒక్క పిందె దక్కనివ్వరర్రా వెధవల్లారా, పోతారా పోరా, ఏది కర్రేది? పిందె పడింది మొదలు దులిపి తీసుకుపోతారు దిక్కుమాలిన సంత. మధ్యాహ్నం కాస్త నడుము వారిస్తే చాలు, ఏ మూల పొంచి ఉంటారో ఈ గుంట వెధవలు. నట్టింట్లో గడప మీద తలబెట్టుకొని కొంగు వాల్చుకొని పడుకున్న పార్వతమ్మకి పడమటి గాలికి అప్పుడే చిన్న కునుకు పట్టింది. రాళ్ల చప్పుడికి మెలకు వచ్చి పిల్ల వెధవల్ని తిట్టుకుంటూ లేచి బయటకొచ్చింది. పెట్టగోడెక్కి రాళ్లతో కర్రలతో మామిడికాయలు కొట్టుతూ కింద పడ్డవి ఏరుకుంటూ ఉన్న పిల్లమూక పారిపోయారు పార్వతమ్మ కేకలకి. వాళ్ళు ఏరుకోగా మిగిలిన పిందెలన్నీ ఏరి కొంగున పోసుకొని లోపలికి నడిచింది ఆవిడ. పిల్లాడికి 4 పళ్ళు పెడదామంటే ఒక్క కాయ మిగలనిస్తేనా గుంట వెధవలు. ఏమిటే నీ గోల నువ్వును? ఆ కుర్ర వెధవలకి రోజు అదే ఆట. నీ గోల నీదే గాని వాళ్ళేం మాంతారా ఏమన్నా? నిద్రపోనీవు కాస్త విసుక్కుంటూ లేచారు గౌరీపతి గారు. మధ్యాహ్నం 2:30, ఏప్రిల్ నెల. అప్పుడే లేచి చన్నీళ్లతో మొహం కడుక్కొని కుండలో నీళ్లు ముంచుకొని తాగి బాబిగాడు లేచాడే అన్నారు. అప్పుడేనా వెర్రినాగన్న. ఎండను పడి వచ్చాడు. తినగానే కళ్ళు వాలిపోయాయి చంటి వెధవకి. లేపబోకండి, పడుకోనియండి కాసేపు. ఏ వండలో అప్పుడే ఇలా మండిపోతున్నాయి. ఇంకా ఎండాకాలం అంతా ముందే ఉంది. ఆవిడ ఉసూరంటూ కొంగుతో మొహం తుడుచుకుంటూ ఒత్తుల బుట్ట ముందుకు లాక్కుంది. కాస్త ఇంత ఉప్పు దబ్బాకు వేసి మజ్జిగ తేట చేసి పెట్టకూడదటే? మధ్యాహ్నం తాగొచ్చు, ఎండలు ముదిరాయి కదా. ఇంకా కాఫీ మానేసి మజ్జిగ తేట ఇస్తూ ఉండు మధ్యాహ్నం. అలాగేలేండి, రేపటి నుంచి అలాగే. ఆ దెబ్బ చెట్టు తాటి చెట్టులా ఆకాశాన్ని అంటుతోంది. సాయంకాలం 4 ఆకులు తెంపండి, నాకు అంది చావదు. మా అమ్మ అంటూ వాళ్ళ మాటలకి నిద్ర మెలకు వచ్చి కళ్ళిప్పాడు బాబిగాడు. అప్పుడే లేచావేరా, కాసేపు పడుకో నాన్న, ఇంకా ఎండగా ఉందిగా. మనవడి మంచం దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటా అన్నారు గౌరీపతి గారు. తాతయ్య, రేపు నాకు మ్యాథమెటిక్ టెస్ట్ తాతయ్య, బోలెడు లెక్కలు చెయ్యాలి. తాతయ్య, నాకన్నీ ఒకసారి చెప్పవు బెంగగా అన్నాడు. 7 ఏళ్ల పిల్లాడి కళ్ళలో పరీక్షలంటే ఆదుర్ద బెదురు చూసి పిచ్చి కన్నా. పరీక్షలని నా తండ్రి ఎంత బెంగబెట్టుకున్నాడో పాపం. నీకేనరా, క్లాస్లో నువ్వేగా ఫస్టు. తాతగారు అన్నీ చెప్పేశారు కదరా మనవాణ్ణి మురిపంగా చూస్తూ అంది పార్వతమ్మ. అట్లాగేలే. దబ్బున లేచి చన్నీళ్లతో మొహం కడిగేసుకుని పలకా బలపం పట్టుకురా. అన్ని సంసు ఒక్కసారే చకచకా చేసేద్దాం. తాతగారు అనగానే నిద్రమత్తు ఎగిరి చెంగున దుమికి పెరట్లోకి పరిగెత్తాడు రవిప్రసాద్. మనవడికి గ్లాస్ నిండా పాలు, భర్తకు కాఫీ ఇచ్చి తాత మనవడు లెక్కలు చేసేసుకుంటూ ఉంటే తాను ఒత్తులు చేసుకుంటూ తాతగారి ప్రశ్నలకు తెలివిగా చురుగ్గా జవాబిచ్చే మనవడిని చూసుకొని మురిసిపోయిందా నానమ్మ. ఆ మనవడే వాళ్ళ జీవితానికి వెలుగు, జీవ ఆధారం. బతుకులో రక్తి ముక్తి అన్నీ ఆ పసిగందే వాళ్ళకి. 7 ఏళ్ల క్రితం 3 ఆడపిల్లలు, కన్నిప్పకుండానే 2, పుట్టకుండానే 1 పోయాక నోములు వ్రతాలు ముడుపులు కట్టాక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు రవి. 25 ఏళ్లు నిండకుండానే మృత్యువు స్కూటర్ రూపంలో పొట్టను పెట్టుకుంటే 20 ఏళ్ల కోడలు కాలి పారాణి ఆరకముందే విధవైతే ఆ దుఃఖం రంపపు కోత ఎలాంటిదో ఎరిగిన అందరూ వాళ్ల దుస్థితికి కన్నీరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకుని తెలివిగా చదివించుకునే కొడుక్కి ఇంజనీరింగ్ చెప్పించి ఉద్యోగం రాగానే చక్కని చుక్కను తెచ్చి పెళ్లి చేసి కొడుకుని వదిలి ఉండలేక ఊరి వదిలి కొడుకుతో పాటు చేరి హాయిగా కృష్ణారామ అనుకునే వయసు వచ్చింది. కొడుకు నీడన మనవలతో ఆడుకుంటూ గడపొచ్చు అని సంతృప్తిగా రోజులు వెళ్లదీస్తూ ఉంటే ఆ సంతోషం 4 రోజులు అవ్వకముందే కొడుక్కి మృత్యువు తోసుకొచ్చి వాళ్ల కలలన్నీ ఆశలని సమూలనంగా నాశనం చేసింది. కొత్త అల్లుడికి సంక్రాంతి స్కూటర్ బహుమతిగా ఇచ్చిన ఆ మామగారు ఆ స్కూటరే కుమార్తె పసుపు కుంకుమల్ని తుడిచేస్తుందని అనుకుంటే ఆ బహుమతి ఇచ్చేవారు కాదేమో. కొత్త జంట ఆ స్కూటర్ ఎక్కి
షికార్లు తిరగకుండానే ఆఫీస్ నుంచి వస్తుంటే లారీ వెనక నుంచి గుద్దితే కళ్ళు ఇప్పకుండానే కన్నుమూసిన కొడుకుని చూసి ఆ రోజే కాదు ఈరోజు వణికిపోతారు. అది గుర్తొస్తే ఆ బాధ ఎలా తట్టుకున్నారో, ఎవరి కోసం, ఇంకా ఎందుకు బ్రతకాలో అర్థం కాక అయోమయ స్థితిలో 10 రోజులు పూర్తయ్యాయి. వియ్యాల వారు కర్మ కాగానే పిల్లల్ని తీసుకుపోతామని తేల్చి చెప్పేశారు. ఏ మొహం పెట్టుకొని ఉంచమని అడగగలరు? ఆ పిల్లకి ఇక్కడేం మిగిలిందని? ముక్కుపచ్చలారన పిల్లకి బోలెడు భవిష్యత్తు ఉందని ఎరగరా? తాము పిల్లని చదివిస్తాము, ఉద్యోగం చేయిస్తాము, దాని అదృష్టం బాగుంటే ఏ సహృదయుడో దొరికితే రెండో పెళ్లి చేస్తామన్నది కూడా అంత దుఃఖంలోనూ అప్పుడే తేల్చి చెప్పేశారు. కన్న బిడ్డ భవిష్యత్తును గురించి ఆరాటపడే ఆ తల్లిదండ్రుల్ని ఎలా తప్పు పట్టగలరు? తమ కొడుకు నిర్భాగ్యుడు, అనుభవించే వయసులో ఏ అనుభవం లేకుండానే వెళ్ళిపోయాడు. ఆ పిల్లనైనా సుఖపడిని మళ్ళీ మూటా ముల్లె గట్టుకుని తమ ఊరు చేరాలి. చావలేక జీవచ్ఛవంలాగా మిగిలిన బతుకు ఏడ్చాలి. భగవంతుడా, ఏం పాపం చేశామని మాకి శిక్ష అని కంటికి మెంటికి ఏకదాటిగా ఏడ్చారు. భగవంతుడు మీ దుఃఖం చూడలేక వరమిస్తున్నాను. మీరు పోగొట్టుకున్నది భర్తీ చేయడానికి ఇది నా వరం అన్నట్టు 2.5 నెలలు కాపురం చేసిన కోడలు కొడుకు పోయిన 11వ రోజున భళ్ళున వాంతి చేసుకుని మొహం తిరిగి పడిపోయింది. డాక్టర్ వచ్చారు, అనుమానం చెప్పారు, పరీక్షలు చేయించారు. కోడలు నెల తప్పింది అన్న వార్త తెలియగానే వాళ్ల కళ్ళల్లో మెరుపులు, గుండెల్లో ఉరుములు. భగవంతుడా, నీ లీలలు ఎంత విచిత్రం! మనసులోనే 1000 నమస్కారాలు పెట్టుకున్నారు. ఆ సంతోషం అరగంట నిలవనీయకుండానే వియ్యపురాలు, వియ్యంకుడు గుసగుసలు ఆడుకుంటున్న మాటలు పార్వతమ్మ వింది. ఎంత ఘోరం, ఎంత పాపం, ఎంత అన్యాయం! తమ కొడుక్కి ప్రతిరూపం, తమ వంశాంకురాన్ని, తమ కూతురు భవిష్యత్తుకు అడ్డమని ఆ అడ్డు తొలగించుకోవాలని అనుకుంటున్నారా? వణికిపోతూ భర్త చెవిని వార్త వేసింది పార్వతమ్మ. ఆయన నిర్ఘాంతపోయారు. వీల్లేదు, తమ కొడుకు ప్రతిరూపాన్ని తాము వదులుకోరు, ఇంత పాపానికి ఒడిగట్టనియ్యరు. తర్వాత ఇద్దరు వియ్యాలవారితో చేతులే కాళ్ళనుకున్నట్టు పట్టుకున్నారు. దీనాతి దీనంగా బ్రతకడానికి దొరికిన ఈ చిన్న ఆశని సమూలంగా మొగ్గలోనే తుంపి వెయ్యవద్దని కొడుకు గుర్తుగా మిగలనీయమని అర్థించారు. 3 నాళ్ల ముచ్చటైన కాపురం, ముక్కుపచ్చలారని తమ కూతుర్ని ఈ రూపం బంధిస్తే దాని భవిష్యత్ ఏమిటి? దానికెందుకు ఈ బంధం అని వారించారు వియ్యాలవారు. దాని బ్రతుకు నాశనం కాకుండానే ఈ ఏర్పాటు అని వాదించారు. జవాబు చెప్పాల్సిన కోడలు జరుగుతున్నదేది అర్థం కానట్టు నిర్లిప్తంగా ఉండిపోయింది. మీ అమ్మాయిని ఒక్క 9 నెలలు బరువు మోయమనండి, మిగతా బరువంతా మేము జీవితాంతం మోస్తాం. తాళి కట్టించుకొని 3 నెలలు మా కొడుకుతో కాపురం చేసిన కోడల నుంచి ఇంకేమీ ఆశించం. ఈ బిడ్డ ఆమె బిడ్డ అని కూడా తెలియనివ్వం ఎవరికి. ఈ ఒక్క ఉపకారం చేసి మా వంశాంకురాన్ని మాకివ్వండి అని బోరున ఏడ్చారు ఇద్దరు. రకరకాల తర్జన భర్జనలు జరిగాక ఆఖరికి బిడ్డ పుట్టగానే ఆ బిడ్డని వారికి అప్పగించి చేతులు దులుపుకునే షరతు మీద అంగీకరించి కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయారు వియ్యాలవారు. ఆ 9 నెలలు ప్రతిరోజు ప్రతి క్షణం లెక్క పెట్టుకుంటూ గడిపారు. డాక్టర్ చెప్పిన తారీఖుకి వియ్యాలవారు ఏర్పాటు చేసిన ఊరి నర్సింగ్ హోమ్కి చేరుకున్నారు. కన్నతల్లి కళ్ళిప్పి బిడ్డను చూసుకోకుండా పార్వతమ్మ చేతిలో పెట్టించారు ఆ తల్లిదండ్రులు. ఆ తల్లి మనసేమిటో వాళ్ళకి తెలియదు. ఆ తల్లి తరఫున ఆ తల్లిదండ్రులు వకాల్తా పుచ్చుకొని కూతురి భారం దించివేశారు. ఆ క్షణం నుంచి వాళ్ళింటికి కంటి పాప అయిపోయాడు రవి ప్రసాద్. మన రవి పోతూ పోతూ మనకిచ్చిన ప్రసాదమండి, వీడు భగవంతుడిచ్చిన ప్రసాదం, మనకి రవి ప్రసాదం అందామండి అంది పొత్తిళ్లలో మనవాణ్ణి చూసుకొని మురిసిపోతూ. రైల్లోనే నామకరణం చేసి మన రవి మళ్ళీ పుట్టాడండి అని ఆ కళ్ళిప్పని పసిగందుని ఒకరి నుంచి ఒకరు అందుకుంటూ మురిసిపోయారు. గత 7 సంవత్సరాల నుంచి ప్రతి క్షణం మనవాడి కోసమే బ్రతికారు. ఆ పసివాడితోనే వాళ్ళ జీవితం అయిపోయింది. ఆ పురిటి పసికందును తీసుకొచ్చింది మొదలు ఇద్దరికి క్షణం తీరిక లేనట్టు అయిపోయారు. ఆ పసిపాపను చూసుకుంటూ ఇద్దరూ పసిపిల్లల్లాగా సంబరపడిపోయేవారు.
ఆవిడ కాలు మీద పడుకోబెట్టుకొని నీళ్లు పోస్తుంటే ఆయన పైనుంచి నీళ్లు పోసేవారు. ఆవిడ ఒళ్ళు దుడుస్తుంటే ఆయన కుంపటంటించి తెచ్చి సాంబ్రాణి పొగ వేసేవాడు. ఆయన పౌడర్ అద్దుతుంటే ఆవిడ బొట్టు నుదుట పెట్టేది. ఆయన పాల సీసా కడిగి తెస్తే ఆవిడ పాలు కలిపి పెట్టేది. ఆ పసివాడు పాలు ఆవగా తాగుతుంటే కన్నాకి ఎంత ఆకలో, చంటి ముండ ఎలా తాగుతున్నాడో అనుకుంటూ చూసేవారు. వాడు ఉచ్చిపోసిన గుడ్డలు ఆవిడ మారుస్తూ ఉంటే ఆయన ఆ గుడ్డలు ఎండలో వేసి వచ్చేవారు. వాడిని పడుకోబెట్టి ఆవిడ వంట చేస్తుంటే ఉయ్యాల దగ్గర కూర్చుని ఆయన పేపర్ చదువుకునేవారు తాడు లాగుతూ. వాడు కాస్త కదిలితే చాలు, బాబు ఏడుస్తున్నాడే అని కేక పెట్టేవారు. ఆవిడ పని చేసినంతసేపు ఆయన వంతు చూడడం ఆయనకి, అన్నం పెట్టి ఆయన తిన్నంతసేపు మనవడి దగ్గర కూర్చుని ఆయన తిని వచ్చాక తను తినేది. పిల్లాడు ఎక్కడ లేస్తాడోనని రాత్రిళ్ళైతే వేరే పడుకోబెడితే వాడు లేచి ఏడిస్తే వినపడకపోతేను అనుకుని ఇద్దరి మధ్య పడుకోబెట్టుకునేవాడు. నవ్వారు మంచాలైతే కుదరదని డబుల్ కాటు బల్ల మంచాలు చేయించుకొని మనవణ్ణి మధ్య పడుకోబెట్టుకునేవారు. వాడు కదిలితే చాలు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చునేవారు. 2వ నెల నుండి నవ్వులు మొదలుపెట్టగానే ఇద్దరు చిన్నపిల్లల్లా చూడవే ఎలా నవ్వుతున్నాడో, చూడండి నన్ను చూసి నవ్వుతున్నాడండి అంటూ సంబరపడిపోయేవారు. వాడు బోర్లా పడితే పెద్ద వింత, నోట్లో వేలేసుకుంటే ఆశ్చర్యం, వాడు పాకితే మురిపం, నవ్వితే సంబరం, గుప్పెట బిగించి చుట్టు పట్టుకు పీకితే పరవశం, ముక్కు పట్టుకు లాగితే ఆనందం, ఆ అంటూ కబుర్లు చెప్తే సంబరం, లేచి కూర్చోడానికి వాడు పడే ఆరాటం పరమ ఆశ్చర్యం. తాతని మా అమ్మని గుర్తుపట్ట పోసి నోటితో నవ్వితే ఏనుగెక్కినంత సంబరాలు పదే పదే చెప్పుకుంటూ వాడు తాత అన్న రోజున ఆయన కళ్ళల్లో నీళ్లు. వాడు తడబడుతూ అడుగులు వేస్తే వాడు పెద్ద ఘనకార్యం సాధించినంత గర్వం. వాడి అన్నప్రసన్నాడు పుస్తకం ముట్టుకుంటే నా మనవడు అని ఆయన సంబరం. మా అమ్మ వంట చేసుకుంటూ ఉంటే వంటిట్లోకి గునగున నడుచుకుంటూ కొంగు పట్టుకొని లాగితే మైల పడ్డానని కూడా గుర్తురానట్టు ఆవిడ నా తండ్రి నా బాబే నన్ను వెతుక్కుంటూ వచ్చావా అని మురిసిపోవడం. ఎన్నని చెప్పడం, వాడి ప్రతి చర్య, ప్రతి నవ్వు, ప్రతి మాట అనుక్షణం వాళ్ళ జీవితాల్లో నిండిపోయింది. వాడి ఒళ్ళు వెచ్చబడితే చాలు, డాక్టర్ 2 పూటల పాలు తాగకపోతే ఇద్దరూ దిగులు పడిపోవడం. 2 విరాచనాలు అయితే చాలు గాబరా, కాస్త జలుబు చేస్తే బెంగ. ప్రతి క్షణం కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకున్నట్టే పెంచుకొచ్చారు. ఆ పసివాడి పెంపకంలో వాళ్ళు పొందిన అనుభూతి మాటలకు అందని అనుభూతి. ఏమండి, మన రవి కంటే మనం వీడినే ఎక్కువ ప్రేమిస్తున్నాం ఏంటండి? కడుపును పెట్టిన బిడ్డ కంటే మనవడే ఎక్కువగా కనిపిస్తున్నాడు ఏంటండి? మనవడిని ముద్దులాడుతూ ఒకరోజు నంది పార్వతమ్మ. అవునే, వీడు మనవడే, అసలు కంటే వడ్డీ ముద్దే, మన వారసుడే వీడు, మన ఇంటి దీపమే. అబ్బో అబ్బో ఏం ప్రేమ! రవి చిన్నప్పుడు ఉచ్చబోసిన అబ్బబ్బా బట్టలు తడిపేశాడు అని విసుక్కునేవారు. ఇప్పుడు వాడి ఉచ్చ మీకు పంచామృతంలా ఉంది. దొడ్లోకి వెళ్ళినా అసహ్యం లేకుండా తుడిచేస్తున్నాడు. మనవాడంటే అన్ని అసహ్యాలు పోతాయేమిటో. నిజమేనండి, వీడేం చేసినా అసహ్యం వేయడం లేదు, ఉచ్చలు పోసిన పంచలు కూడా మార్చడం లేదు. వీడింత ప్రాణమైపోయాడే మనకు. నాకు ఆశ్చర్యంగానే ఉంది సుమండి. మన కడుపును పుట్టిన బిడ్డ కంటే వీడిని మనం ఎంత ఎక్కువగా ప్రేమించడం కారణం చెప్పమంటావా? మన పిల్లల టైంలో మనకి బరువులు బాధ్యతలు ఉండే వయసు, ఇంకా ఉడుకు రక్తం ఉండే వయసు. పిల్లలను పెంచడం ఒక్కటే పరమావధి కాదు అని అనిపించే వయసు అది. ఇప్పుడేముంది, జవసత్వాలు ఒడిగి బాధ్యతలు తీరిన వయసు. ఈ వయసులో మనవలతో మసలడం ఒక్కటే కదా తాత నాయనమ్మలకి మిగులుతుంది. వయసు తెచ్చే మెచ్యూరిటీ అదే. పరిపక్వత వల్ల సహనం, శాంతం, ఓర్పు, అన్ని వేళల్లో పిల్లలు ఏడ్చినా అల్లరి చేసినా భరించే ఓర్పు వస్తుంది. పిల్లల టైంలో విసుక్కునే తల్లిదండ్రులు మనమల వేళ వచ్చేసరికి నెత్తినెక్కించుకుంటారు. అంటే వయసు తెచ్చిన మార్పు. అందులో మన విషయంలో అయితే ఇంకా జీవితంలో మనకేం మిగిలిందని? ఏ ఆశయం, కోరికైనా, మమతైనా వీడే. అంచేత వీడు తప్ప మనకి మరో ప్రపంచం కూడా లేదు.
ఆయన విడమర్చి చెప్పారు. నిజమే, రవి లేకపోయి ఉంటే మన బ్రతుకు నిస్సారంగా ఉండేది. ఆవిడ గొంతు రుద్దమవగా మనవణ్ణి గుండెలకు హత్తుకుంది. రవిని పెంచుకుంటూ వాడు అడిగింది లేదనకుండా అడగకుండానే అన్నీ అమరుస్తూ ఒక్కో మెట్టు చేయి పట్టి ఎక్కిస్తూ వాళ్ళిద్దరూ వాడి పెంపకంలో ఏనాడు ఏ ఇబ్బంది ఎదుర్కోలేదు. ఒకే ఒక్కసారి మాత్రం వాడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి తడుముకోవాల్సి వచ్చింది. రవి 6 ఏళ్ల వాడైనప్పుడు ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి, తాతగారు నాకు మమ్మీ డాడీ ఎందుకు లేరు అని అడగగానే పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయారు ఇద్దరు మొహాలు చూసుకుంటూ ఉండిపోయారు. మా అమ్మ, మా క్లాస్లో అందరికీ మమ్మీ డాడీలు ఉన్నారు కదా, మరి నాకెందుకు లేరు తాతయ్య? మమ్మీ డాడీ అంటే ఏంటి తాతయ్య? మనవడు అడుగుతుంటే ఆ పసివాడి ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి తడుముకున్నారు. ఎందుకురా కన్నా అలా అడుగుతున్నావు? మమ్మీ డాడీ ఇవన్నీ నీకెలా తెలుసాయిరా బాబీ? తాతగారు మనవణ్ణి దగ్గరికి లాక్కున్నాడు. మరే సునీల్ లేడు? అస్తమాను మా డాడీ మా మమ్మీ అంటుంటాడే. మమ్మీ డాడీ అంటే ఎవరురా అంటే మమ్మీ డాడీ అంటే తెలీదు అని నవ్వాడు. అన్నం పెట్టి నీళ్లు పోసి బట్టలు తొడిగి అన్నం చేసేది మమ్మీ, ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తెచ్చేది డాడీ అని చెప్పాడు. అప్పుడు నేనేమో పో అన్నం పెట్టేది మా అమ్మ, స్కూల్కి తీసుకొచ్చేది తాతయ్య అని చెప్పాను. వాడేమో అప్పుడు నీకు మమ్మీ డాడీలు లేరు కనుక మీ మా అమ్మ తాతయ్య చేస్తున్నారు, అందరికీ మమ్మీ డాడీలే చేస్తారు, అందరికీ ఉండి నాకెందుకు లేరు తాతయ్య? పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ అనుమానంగా అడిగిన ఆ ప్రశ్నకు గుండె నీరైంది. పార్వతమ్మ కళ్ళలో నీళ్లు తిరిగింది. నాకన్నా తండ్రి, నీ పసి మనసుని ఎవరురా ఇట్లా తూట్లు పొడిచింది? నీకు మేమున్నాం నాన్న అని అనుకున్నారు మనసులో. ఆ పసివాడికి నీ డాడీ చచ్చిపోయాడు, మీ మమ్మీ కని వెళ్ళిపోయింది అని చెప్పి ఆ పసి మనసుని నొప్పించడమా? ఆ సునీల్కి ఏం తెలియదురా కన్నా, నీకు మమ్మీ డాడీలు లేకపోవడమేంటి? నీ డాడీ మమ్మీలు ఫారెన్లో ఉన్నారు. ఫారెన్ అంటే ఏమిటో తెలుసా? అమెరికా. అబ్బో, ఇక్కడి నుంచి ఎంత దూరం అనుకున్నావు? విమానంలో అలా గంటలు వెళ్ళాలి. అక్కడ మీ డాడీకి పెద్ద ఉద్యోగం, పెద్ద ఇల్లు, ఇంత పెద్ద కారు అన్నీ ఉన్నాయి. నీకు మమ్మీ డాడీలు లేరని ఎవరన్నా అంటే అలా చెప్పే. మనవడిని తృప్తి పరచడానికి ఆ పసివాడి మనసు గాయపడకుండా ఉండడానికి చిన్న అబద్ధం ఆడడానికి కూడా జంకలేదు గౌరీపతి గారు. మరి మమ్మీ డాడీలు ఉంటే నన్నెందుకు ఇక్కడ వదిలేశారు? నన్నెందుకు తీసుకెళ్ళలేదు అక్కడికి? సందేహంగా అడిగారు. ఈసారి జవాబుకి కాస్త తడుముకున్నారు ఆయన. నీవు పుట్టినప్పుడు ఇంత చిన్నవాడివి కదా, నిన్ను అక్కడికి తీసుకెళ్తే అక్కడ మన దేశంలో మాదిరిగా పనివాళ్ళు ఉండరు, అన్ని పనులు మీ మమ్మీయే చేసుకోవాలి. ఇంత చంటివాడిని తీసుకెళ్తే మీ మమ్మీకి కష్టమవుతుంది, పెద్దయ్యాక తీసుకెళ్తామని వదిలేసి వెళ్ళారు. మరో అబద్ధం సునాయాసంగా ఆడేశారు. మరి నేనెప్పుడు ఇంత పెద్ద అయ్యానా, తీసుకెళ్ళలేదే? మరో సందేహం. మరి మీ అమ్మ అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తోంది కదరా, ఇంట్లో నీ ఒక్కడవే ఉండాలి కదా అని ఇక్కడ నాయనమ్మ తాత ఉన్నారు కదా, మాకు కాలక్షేపం అవుతుందని ఉంచేశారా బాబీ? ఆ జవాబు పసివాడికి నచ్చినట్టుగా లేదు. మొహం కాస్త అప్రసన్నంగా పెట్టి, అయితే నేనెప్పుడు ఇక్కడే ఉండిపోవాలా? మమ్మీ డాడీ అసలు తీసుకెళ్లరన్నమాట. ఆ పసివాడి మనసులో నిండిన అసంతృప్తి, కళ్ళలో ప్రతిఫలించిన నిరాశ తాతగారి మనసుని కాల్చివేసింది. ఎందుకు ఉండిపోతావురా? నీవు కాస్త పెద్దవాడివయ్యాక ఓ రోజు మీ మమ్మీ డాడీ వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇంత పెద్ద కారులో వస్తాడు, బోల్డెడు బొమ్మలు, పుస్తకాలు, బట్టలు తెస్తారు నీ కోసం తెలుసా? ఆ కళ్ళలో మెరుపు, సంతోషం చూసి వాడి ఆనందం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి ఆయన సిద్ధపడ్డారు. నిజంగానా తాతయ్య? సిగ్గుగా అడిగాడు మళ్ళీ, ఏదో జ్ఞాపకం వచ్చి. తాతయ్య, మా మమ్మీ డాడీ ఎలా ఉంటారు? నేనెప్పుడు చూడలేదు, చూపించరా తాతయ్య? ఒక్కసారి ఫోటో ఉంటే చూపించవు? 6 ఏళ్ల పసివాడికి ఎన్ని తెలుసు? స్కూల్ పిల్లలు ఎన్ని విషయాలు మాట్లాడుకుంటారో. పార్వతమ్మ, గౌరీపతి గారు మొహాలు చూసుకున్నారు. పిల్లాడు కోరిన కోరిక కాదనలేక పెట్టే అడుగున దాచి ఉంచిన పెళ్లి ఫోటో ఒకటి తీసి చూపించారు. అలా ఆల్బమ్ చూసుకుంటే మురిసిపోతున్న మనవణ్ణి చూసి ఏం బాబీ, తాతయ్యని నాన్నమ్మని అప్పుడే మర్చిపోయావా? మేము మమ్మీ డాడీ ఫోటోలు చూసే మమ్మల్ని మర్చిపోయావు
రేపు మీ మమ్మీ డాడీ వస్తే మమ్మల్ని మర్చిపోతావా? హాస్యంగా అన్న మాటల వెనక వారి మనసులో చిన్న నీడలాంటి అసూయ. ఎంత చేస్తే మా అమ్మని అవుతావు అన్న సామెతలో ఎంత నిజముంది. వాళ్ళు చూడని తల్లిదండ్రుల మీద ఎంత అభిమానం, ఆసక్తి ఆ పసివాడికి. రవి జవాబు ఇవ్వకుండా ఆ ఫోటోలు చూడడంలో మునిగిపోయాడు. ఎరా బాబీ, నీకు ఇక్కడ బాగా లేదురా? మా అమ్మ తాతయ్య దగ్గర నీకు ఉండడం ఇష్టం లేదురా? నిన్నంత ముద్దు చేస్తున్నాం కదా, అమ్మా డాడీ ఎందుకురా మేము ఉండగా? పార్వతమ్మ మనవడు ఏమంటాడోనని అంది. రవి ఇద్దరు మొహాలు మార్చి మార్చి చూశాడు. వాళ్ళిద్దరు మొహాల్లో ఆరాటం చూసి, బాగానే ఉంది కానీ మా ఫ్రెండ్స్ అంతా మమ్మీ దగ్గర ఉన్నారు కదా, నేను ఒక్కడిన ఇలా ఎందుకు ఉండాలా అని సంజాషిస్తున్నాడు. మీ మమ్మీ డాడీ వచ్చారనుకో మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారో బాబీ? మరి వెళ్ళొద్దో తాతయ్య, మమ్మీ డాడీల దగ్గరే కదా ఉండాలి అందరిలాగా. లా పాయింట్ వేశాడు. ఆ పసివాడి మనసులో ఆలోచనలకి విస్తుపోయారు ఇద్దరు. మీరు ఎందుకండి అలా చెప్పారు? రేపటి నుంచి మా అమ్మ నాన్న ఎప్పుడొస్తారు అంటూ అడుగుతూ ఉంటాడేమో పిచ్చినాగన్న. మనవడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాక పార్వతమ్మ భర్తను నిలదీసింది. మరేం చెప్పమంటావే ఆ చంటి వెధవకి? మీ నాన్న చచ్చిపోయాడు, మీ అమ్మ నీ మొహం కూడా చూడకుండా మా చేతుల్లో పారేసిందని చెప్పమంటావా? నిజం చెప్పి ఆ పసి మనసును బాధ పెట్టడం కంటే వాణ్ణి ఆ అబద్ధంలోనే ఆనందాన్ని పొందని అని అలా చెప్పాను. వెర్రి నాగన్న. అందరికీ అమ్మా నాన్నలు ఉన్నారని తనకి లేరని పాపం బాధ అనిపించింది పిల్లలంతా అలా అంటే. ఆవిడ కళ్ళు తుడుచుకుంది కొడుకు గుర్తుకొచ్చి. కాస్త వీడికి జ్ఞానం వచ్చాక ఒకరోజు నెమ్మదిగా చెప్పొచ్చు, మీ అమ్మ నాన్న అమెరికాలో లేరు, యాక్సిడెంట్లో చనిపోయారని. అలా మరో అబద్ధం చెప్పి నమ్మిద్దాం. ఏమిటో ఒక్కోసారి అనిపిస్తుంది, చంటి వెధవ వాడి కాళ్ళ మీద వాడు నిలబడే వరకన్నా మనం బ్రతుకుంటామా? మనకు వయసు మీరింది. 65 మీకు, 60 నాకు వస్తున్నాయి. వీడింకా పసిగందు. రేపు మనకేదన్నా అయితే వీడికి ఎవరూ దిక్కు అన్నది తలుచుకుంటే నా గుండె నీరైపోతుంది. ఆ భగవంతుణ్ణి రోజు అదే ప్రార్థిస్తూ ఉంటాను, వీణ్ణి దిక్కులేని వాడిని చెయ్యొద్దు అని. నీకు అలాగే అనిపించింది? రాత్రిళ్ళు ఒక్కొక్కసారి ఈ ఆలోచన వస్తే నాకేం నిద్ర పట్టడం లేదే. మనకేదన్నా అయితే వాడికి ఏదైనా ఏర్పాటు చేయాలా అన్న ఆలోచనతో సతమతం అవుతున్నాను అన్నారు గొంతు రుద్ధం అవుతుండగా. అన్నిటికీ నేనున్నాను. మీ సమస్యలు తీర్చడమే నా కర్తవ్యం. నీరు పోస్తాను అని ఆ భగవంతుడే అన్నట్టుగా 1 నెల తర్వాత పరీక్షలై స్కూల్కి సెలవులు ఇచ్చాక ఉదయం 10 గంటల వేళ వీధిలో తోటి పిల్లలతో ఆడుకుంటున్న బాబిగాడు వగరుస్తూ లోపలికి పరిగెత్తుకొచ్చాడు. తాతయ్య మా మమ్మీ డాడీ వచ్చారు, పెద్ద కారులో వచ్చారు, నోట మాట రానంత సంభ్రమంగా అన్నాడు. గౌరీపతి గారు తెల్లబోయారు. ఏం కొంపం మునిగిందో అన్నట్టు మడిగట్టుకుని వంట చేస్తున్న పార్వతమ్మ లోపల నుంచి వచ్చింది. మమ్మీ డాడీ రావడం ఏమిట్రా? ఎక్కడి నుంచి వచ్చారు? నవ్వుతూ అన్నారు నమ్మలేక. నిజం తాతయ్య, పెద్ద కారు ఆగింది చూడు, కావలిస్తే. అదిగో చూడు, మా మమ్మీయే, మా డాడీ కూడా వస్తున్నారు లోపలికి, కావస్తే చూడు. మనవడు చూపించిన వైపు చూశారు గౌరీపతి గారు. గేట్లోంచి వస్తున్న జంటను చూసి సరిగ్గా చూపు ఆనక కళ్ళజోడు పెట్టుకొని చూశారు. పక్కన ఒక యువకుడు. ఇద్దరు లోపలికొచ్చారు. ఆయన రెప్ప వాల్చడం మర్చిపోయినట్టు దిగ్భ్రాంతిగా అరుణవంక చూస్తూ ఉండిపోయారు. పార్వతమ్మ అయితే కళ్ళు నోరు తెరుచుకొని నిలబడిపోయింది. వాళ్ళిద్దరూ వస్తూనే గౌరీపతి గారికి వంగి దండం పెట్టారు. పార్వతమ్మ గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టారు. అత్తయ్య, ఏమిటలా చూస్తున్నారు? మర్చిపోయారా నన్ను? మామయ్య, అరుణని అంది ఆ అమ్మాయి. ఇదివరకు కంటే కాస్త ఒళ్ళు వచ్చి రంగు తేలింది. ఖరీదైన దుస్తులతో ఉన్న అరుణలో మార్పు వచ్చినా గుర్తు పట్టలేనంత కాదు. మామయ్య, వీరు ప్రభాకరం మా వారు. పక్కనున్న అతన్ని పరిచయం చేసింది. అప్పటికి తేరుకుని తడబడుతూ లేచి నిలబడి, ఏమిటో ఎన్నాళ్ల తర్వాత నిన్ను చూస్తే నమ్మలేకపోయాను. రండి లోపలికి, అలా కూర్చోండి. ఏంటే అలా తెల్లబోయావు? భార్య వెరిదాన్లా చూడడం గమనించి హెచ్చరిస్తున్నట్టుగా అన్నారు గౌరీపతి గారు. ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి, మళ్ళీ ఈ జన్మలో చూస్తాను అని అనుకోలేదు. పార్వతమ్మ గాద్గదికంగా అంది. అరుణ తలంచుకుని, క్షమించండి అత్తయ్య,
ఎలా రావాలో, ఏ మొహం పెట్టుకొని రావాలో అర్థం కాక ఇన్నాళ్ళు రాలేపోయాను అంటూ కుతూహలంగా సిగ్గుగా చూస్తున్న రవిని చూసి, వీడు ఈ బాబు అంటూ ఆగిపోయింది రవి వంక. అవునమ్మా, రవిప్రసాద్ ఎంత వాడయ్యాడో చూడు. గౌరీపతి గారు రవిని దగ్గరికి లాక్కుని జుట్టు నిమురుతూ ప్రేమగా అన్నారు. రవిప్రసాద్ అని పేరు పెట్టారా? రవి గొణుగుతున్నట్టు అనుకుని, రవి ఇలారా చూడు, నీకోసం బొమ్మలు, పుస్తకాలు, చాక్లెట్లు తెచ్చాను చూడు, ఇవన్నీ నీకే, మరి నా దగ్గరికి వస్తే ఇస్తాను. వెంట తెచ్చిన పెద్ద ప్లాస్టిక్ సంచులను చూపిస్తూ అంది. చూశారండి, బాబప్పుడే ఎంత పెద్దవాడయ్యాడో. రవి రా, ఇలారా మళ్ళీ పిలిచింది. రవి నెమ్మదిగా అడుగు వేస్తూ అరుణ దగ్గరికి సిగ్గుగా వెళ్ళాడు. చటుక్కున అరుణ రవిని దగ్గరికి లాక్కుని బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది ఉద్వేగంగా. నీవు మా మమ్మీవే కదూ? రవి తల్లిని చూస్తూ అడిగాడు కొత్త లేనట్టు. అరుణ ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? నీ ఫోటో చూశాను, తాతయ్య చెప్పారుగా అన్నాడు కళ్ళు పెద్దగా తిప్పుతూ. అరుణ నమ్మలేనట్టు గౌరీపతి వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఆయన తల పంకించి, మా అమ్మ డాడీ ఏరి స్కూల్లో పిల్లలందరికీ ఉన్నారు అంటూ ఒకరోజు అడుగుతుంటే నీ ఫోటో చూపించాను. మరి ఆ ఫోటోలో డాడీ ఇలా లేరే ఈ డాడీ? సందిగ్ధంగా అడిగాడు రవి. అరుణ ఏదో చెప్పబోయేలోగా గౌరీపతి వారిస్తున్నట్టు కళ్ళతో చూసి, అది చాలా పాత ఫోటో కదా బాబు, ఇప్పుడు మీ డాడీ కాస్త లావయ్యారు, అప్పుడు మీసం లేదు, ఇప్పుడు పెట్టుకున్నారు అంతే. ప్రభాకరు గౌరీపతి వంక ప్రశంసగా కృతజ్ఞతగా చూశాడు. మమ్మీ, మరి నన్ను నిన్నాళ్ళు తీసుకువెళ్ళలేదే, ఇప్పుడు తీసుకెళ్తావా నీతో అని అడిగాడు. అరుణ అర్థం కానట్టు చూసింది. గౌరీపతి గారు నెమ్మదిగా తర్వాత చెప్తాను అన్నట్టు సౌజ్ఞ చేసి, రవి ఈ బొమ్మలన్నీ నీకే, ఆ సంచిలో తీసుకెళ్ళి చూడు, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించు మరి గౌరీపతి గారు అన్నారు. తీసుకెళ్ళిన మమ్మీ ఆనందంగా ఆ సంచులు పుచ్చుకొని వరండాలోకి పరిగెత్తాడు. మనవణ్ణి బయటికి పంపించాక అరుణకి వాడి మాటలకు అర్థం విశదీకరించారు. వాడు అడిగినప్పుడు మనవాడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక తను ఆడిన అబద్ధాలు చెప్పారాయన. అవన్నీ విని అరుణ దోషిలాగా తలదించుకుంది. ఆమె 6 ఏళ్లలో జరిగిందంతా టూకీగా చెప్పింది. భర్త పోయాక అదో రకం షాక్లో కొన్నాళ్ళు అసలు జరిగిన నష్టం ఆమెకు తెలియనే లేదు. తాను కోల్పోయింది కొద్దిగా అర్థమయ్యే వేళకి నెలలు నిండుతూ ఉండడం, ఇంట్లో తల్లిదండ్రులు తనని ఈ బిడ్డ తనకి ఎలా భవిష్యత్తులో అడ్డం ఎలా అవుతాడో, పట్టుమని 20 ఏళ్లు లేని తనకి బోలెడు భవిష్యత్తుందని, భర్త పోయాడని దిగులతో జీవచ్ఛవంలాగా బ్రతకక్కర్లేదని, అందం, చదువు, డబ్బు ఉన్న తనని ఎవరో ఒకరు పెళ్ళాడతారని, పెళ్ళయ్యే వరకు చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చని, ఈ బిడ్డ ఉంటే ఏ మగాడైనా పెళ్లికి ముందుకు రాడని, పెళ్లి కాకుండా పసిబిడ్డని పెట్టుకొని ఇంకో 50-60 ఏళ్ళు అన్ని కోరికలు చంపుకొని బ్రతకడం కష్టమని రకరకాలుగా భవిష్యత్తుని చీకటిగా చిత్రీకరించి ఆమెని మెంటల్గా ప్రిపేర్ చేశారు. బిడ్డని తన కళ్ళతో చూస్తే మమకారం పుట్టుకొస్తుందని, కొన్ని రోజులు ఉంచుకుంటే ఏ అటాచ్మెంట్ పెరుగుతుందోనని, ఇంతకీ బిడ్డని ఏ అనాథాశ్రమంలో పడేయనే లేదు కదా, తాత నాయనమ్మల దగ్గర ముద్దుగా పెరుగుతున్నాడని, ఆ విషయంలో బెంగ అనవసరమని, అసలు వారి దుఃఖం చూడలేక వారి కోరిక కాదనలేక దీనికి ఒప్పుకున్నామని, బిడ్డని కని వారికి అప్పగించి ఆ ధ్యేయానికి ముగింపు చెప్పి కొత్త జీవితం ప్రారంభించాలని రకరకాలుగా నచ్చజెప్పి మెంటల్గా ప్రిపేర్ చేశారు. బిడ్డను అప్పగించాక కళ్ళారా చూడాలని, బిడ్డ కోసం కడుపులో పేగు కదిలేది, ఎలా ఉన్నాడో చూడాలి అని అనిపించేది. ఒక్కసారి చూస్తే అన్న కోరిక కలిగేది. అమ్మా నాన్న ఓదార్పులతో ప్రేమాభిమానాల మధ్య గతమంతా ఒక పీడకల అనుకొని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ కాలేజీలో చేరింది. ఎంఏ పూర్తి చేసి ఏదో ఉద్యోగంలో చేరదామో అని అనుకునే లోపల తల్లి తండ్రి పెళ్లి ప్రయత్నాలు ఆరంభించారు. పేపర్లో వేశారు. వచ్చిన దరఖాస్తుల్లో ప్రభాకర్ నచ్చాడు. ప్రభాకర్ విశాల హృదయం చూపెట్టి తనని చేపట్టడానికి వచ్చినందుకు, ప్రభాకర్ లాంటి విద్యాధికుడు, ఉన్నతోద్యోగి ఓ రెండో పెళ్లి చేసుకునేందుకు వచ్చిన అతని సహృదయానికి తమ తల్లిదండ్రులు తమ అదృష్టానికి పొంగిపోయారు. 4 ఏళ్ల క్రితం పెళ్ళైంది.
ఏడాది 2 ఏళ్లు గడిచినా బిడ్డలు కలగలేదు. ప్రభాకరానికి చంటి పిల్లలంటే చాలా ఇష్టం, ప్రేమ. బిడ్డలు కావాలని తహతహలాడాడు. 3 ఏళ్లు గడిచినా గర్భం దాల్చకపోవడంతో అనుమానం వచ్చి ఇద్దరు అన్ని పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్ట్లలో ప్రభాకర్కి స్పెర్మ్ కౌంట్ తక్కువ అని తేలింది. పిల్లలు కలిగే అవకాశం చాలా తక్కువ అన్నారు. మందులు ఇచ్చారు, ఫలితం కనిపించలేదు. ప్రభాకర్ పిల్లల కోసం కలవరించసాగాడు. ఆఖరికి అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకోవాలని నిర్ణయించాడు. పిల్లలు కలగరని తేలిపోయిన దగ్గర నుంచి, ప్రభాకర్ బిడ్డను పెంచుకోవాలని నిర్ణయించిన దగ్గర నుంచి అరుణ తనకి బిడ్డ ఉన్న సంగతి చెప్పాలని ఆరాటపడింది. ఎన్నాళ్ళు దాచి ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పడం? చెప్తే ప్రభాకర్ ఎలా తీసుకుంటాడోనని సతమతమైంది. తన కన్న బిడ్డ ఉండగా ఎవరూ అనాథని ఎందుకు పెంచుకోవడమని ధైర్యం చేసి ఉన్న సంగతి చెప్పి క్షమార్పణ కోరింది. మొదట్లో ఆ సంగతి ఎన్నాళ్ళు దాచినందుకు హర్ట్ అయినా అరుణ బిడ్డని తన బిడ్డగా అంగీకరించాడు. సంతోషంగా వింటున్న గౌరీపతి, పార్వతమ్మ మొహాలు పాలిపోయాయి. ఒకరి మొహం వంక ఒకరు ఆదుర్దాగా చూసుకున్నారు. వారి కళ్ళల్లో అలజడి, గుండెల్లో అదురు వణికిపోయారు ఇద్దరు. ఇలా అడగడం అన్యాయమని మాకు కూడా తెలుసు సార్, కానీ బిడ్డలు లేని మాకు అరుణ బిడ్డను అప్పగించగలిగితే మా వంటి అదృష్టవంతులు లేరనుకుంటాం. ఇది మీకు చాలా బాధాకరమైన విషయమని తెలుసు. ఇలా అడగడం అనుచితం అని తెలుసు. ఎన్ని రోజులు ఆలోచించి ఆఖరికి అడగాలని, మీరు అంగీకరిస్తే తీసుకువెళ్దామని వచ్చాం, ప్రభాకర్ నెమ్మదిగా అన్నాడు. అరుణ ఆదుర్దాగా చూసింది. వీల్లేదు, ఎంత మాత్రం ఒప్పుకోను, పార్వతమ్మ ఆవేశంగా అరిచింది. 7 ఏళ్లు 7 సంవత్సరాలు రాత్రింబవళ్ళు అనుక్షణం కంటికి రెప్పలా పెంచాం. మా ప్రాణం వాడు, వాణ్ణి ఎంత మాత్రం ఇవ్వం. ఇన్నాళ్ళు కన్న తల్లి అయి ఉండి ఒకసారైనా బిడ్డ ఎలా ఉన్నాడో నన్ను వచ్చి చూసిందా? ఇప్పుడు పిల్లలు పుట్టలేదని వచ్చింది. మీకే బిడ్డ పుట్టుంటే ఈరోజు వచ్చేదా? వాణ్ణలా పుట్టగానే వదిలించుకొని ఇప్పుడు ఏ మొహంతో వచ్చింది? పార్వతమ్మ ఉక్రోషంగా అంది. పార్వతి, రఘుపతి గారు హెచ్చరిస్తున్నట్టు అన్నారు. అననీయండి మామయ్య గారు, ఆవిడ అన్న దాంట్లో అబద్ధం ఏముంది? కన్న తల్లిని అన్న విషయమే మర్చిపోయిన నేను ఆ మాటలకి దోషిలాగా తలదించుకోవడం కంటే ఏం జవాబు ఇవ్వగలను? అప్పుడు నాకేంటో తెలిసి తెలియని వయసు. మా అమ్మా నాన్నల మాటల ప్రభావం నా మీద ఉండేది. పెళ్ళైన కాస్త 2 ఏళ్లు గడిచాక గాని బిడ్డల విలువ తెలిసి రాలేదు. కన్న బిడ్డను దూరం చేసుకున్న బాధ అప్పటికి కానీ అర్థం కాలేదు. అర్థమైన ప్రభాకర్కి చెప్పలేకపోయాను. ఇప్పుడు నాకు నేను చేసిన నేరం, పాపం ఏంటో అర్థమైంది. మిమ్మల్ని అడిగే హక్కే నాకు లేదు. మీరు దయతలిచి ఇస్తేనే తీసుకెళ్తా, కన్నీళ్ల మధ్య అంది కరుణ. వాణ్ణి నీకిచ్చేసి మేమెలా బ్రతకాలి? వాడు కాకపోతే మాకు ఇంకా బ్రతుకులో ఏముందమ్మా? గౌరీపతి గారు అన్నారు. నీ పరిస్థితి అర్థమవుతోంది, నీ పట్ల సానుభూతి. మమ్మీ మమ్మీ, మనం ఊరికి ఎప్పుడు వెళ్దాం అంటూ రవి పరిగెత్తుకొచ్చాడు. నాతో వస్తావా? నాతో వచ్చి అక్కడ ఉంటావా? అక్కడ స్కూల్లో చదువుతావా? అరుణ వాణ్ణి దగ్గరకు తీసుకొని అడిగింది. సంబరంగా అన్నాడు. వాడి మొహంలో ఆనందం చూసి పార్వతమ్మ, గౌరీపతి గారుల మొహాలు మబ్బులు కమ్మినట్టు అయింది. అక్కడ స్కూల్ బాగుంటుందా మమ్మీ? స్కూల్ బాగుంటుంది, కానీ మరి మా అమ్మని, తాతగారిని వదిలి ఉండగలవా? మాతో వచ్చేస్తే తాత, మా అమ్మగారిని చూడాలని ఉండదా నీకు? ప్రభాకర్ అన్నాడు. రవి ఆలోచనలో పడ్డాడు. కాస్త అయోమయంలో పడ్డట్టు చూశాడు. తర్వాత 1 నిమిషం ఆలోచించి, సెలవుల్లో వస్తా తాతగారి దగ్గరికి. అనిత, విస్సు అందరు సెలవుల్లోనే కదా తాతగారి ఇంటికి వెళ్ళేది అని ఆ సమస్యకి జవాబు చెప్పేసి, ఏం తాతయ్య, సెలవుల్లో వస్తే మనం ఆడుకుందామా? మా అమ్మ, నేను మమ్మీతో వెళ్ళి సెలవుల్లో వచ్చేస్తాను. వాళ్ళని ఒప్పించడానికి అడిగినట్టుగా అన్నాడు. గౌరీపతి, పార్వతమ్మ గారు మొహాలు చూసుకున్నారు. రవి, గాద్గదికంగా అంది పార్వతమ్మ. ఎరా, నీకు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలని ఉందా? మా దగ్గర ఉండాలని లేదు. మనవణ్ణి దగ్గరికి లాక్కుని అడిగింది ఆవిడ. రవి పెద్ద అవస్థలో పడ్డాడు. మా అమ్మ, తాతయ్యల మొహాలు చూసి, మీరే కదా చెప్పారు ఓ రోజు మమ్మీ డాడీ వచ్చి తీసుకెళ్తారని, సెలవులకి వస్తాగా. తాతయ్యని, మా అమ్మని మనతో తీసుకెళ్దామా రవి? అలా అయితే ఏం గొడవ ఉండదు, ప్రభాకర్ అన్నాడు. అలాగే తాతయ్య, మాతో రావు? అప్పుడే తన ప్రయాణం నిర్ణయం చేసుకుని
తమని రమ్మని పిలుస్తున్న మనవణ్ణి చూసి వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీరు మాతో వచ్చి ఉంటే మాకంటే సంతోషించేవారు ఉండరు. మీరు వస్తే ఏ సమస్య ఉండదు. తొందర ఏం లేదు, ఆలోచించండి. మేము ఎలాగో ఈ రోజంతా ఉంటాం. అరుణ ఏదో చెప్పబోతుంటే గౌరీపతి గారు తల అడ్డంగా ఆడించారు. ఆ ప్రసక్తి వద్దమ్మా, ముందు మీరు భోజనం అది చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. మనవడి ముందు మాట్లాడడం ఇష్టం లేక మాట తుంచేశారు గౌరీపతి గారు. ఆ రాత్రి పార్వతమ్మ భర్తని ఆవేశంతో దులిపేసింది. దుమ్మెత్తి పోసింది, ఏడ్చింది. ఇన్నాళ్ళు పెంచి కళ్ళల్లో ఒత్తులేసుకొని కాపాడింది వీళ్ళకి అప్పగించడానికా? నేను ఒప్పుకోను అని ఏడ్చింది. మీరే అనవసరంగా వాడికి మీ మమ్మీ డాడీలు వచ్చి తీసుకెళ్తారు అని చెప్పారు. లేకపోతే వాడు అసలు వెళ్తాను అనేవాడే కాదు. ఇంత కష్టపడి మన వంశాంకురం అని పెంచుకుని వాళ్ళకి ఇవ్వమని ఎలా చెప్తున్నారండి? వాడిని విడిచి ఎలా ఉండనండి? ఇవ్వలేమని చెప్పేయండి. రవిదే ఉంది, 2 రోజుల్లో మర్చిపోతాడు. వాడికి నేను నిజం చెప్పేస్తాను, అప్పుడు ఇంక వెళ్తాను అందు. పార్వతి, నీకేనా బాధ? నాకు లేదా? రోజు వాడిని సముదాయించడానికి అన్న మాట ఇలా మన ఉచ్చుకే బిగుసుకుంటుంది అని అనుకోలేదు. పార్వతి, వాడు చూడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని ఎంత సంబరపడిపోతున్నాడో. వాడే గనక ఇష్టపడకపోతే బలవంతంగా పంపడానికి ఎంత మాత్రం ఒప్పుకునేవాడినే కాను. ఆ పసివాడికి తల్లిదండ్రుల దగ్గర ఉండాలని ఉందే అందరి పిల్లల్లాగా. వాణ్ణి మనం ఎలా సముదాయిస్తాం? ఏమని చెప్తాం? పంపించలేదని మన మీద వాడు కోపం పెంచుకుంటే, తన మమ్మీ డాడీల నుంచి మనం దూరం చేస్తున్నాము అనే భావన వాడికి కలిగితే, వాడి దృష్టిలో మనం దోషులయ్యాక ఇంకెందుకే మన బ్రతుకులు? పార్వతి, అరుణ సంగతి స్త్రీగా ఒక్కసారి ఆలోచించు. మాతృత్వపు మమతలు ఎలాంటివో తెలియని అమ్మాయికి తన బిడ్డ కావాలి అన్న ఆమెకి బిడ్డను దూరం చేయడం న్యాయమేనా? మరో బిడ్డకి తల్లి అవలేని ఆ పిల్లకి బిడ్డ ఉండి వాడిని దూరం చేయడం సబబేనా? తల్లిగా ఆమెకి అన్ని హక్కులు ఉన్నాయి. ఆమె గట్టిగా అడిగితే కాదనే హక్కు మనకి ఎలా ఉంది? ఆ అమ్మాయి హక్కు అని నిలదీయడం లేదే, పుత్రభిక్ష పెట్టమని అర్థిస్తోంది. పోతే మనం ఇంకో సంగతి ఆలోచించాలి. మన తర్వాత వాడి గతి ఏమిటి అని దిగులు పడుతున్నాం. ఇప్పుడు దేవుడే ఈ సమస్యకి పరిష్కారం ఎదుగో అన్నట్టు వీళ్ళని పంపినప్పుడు ఈ అవకాశం వదులుకుంటే మన తర్వాత వాడి గతి ఏమిటి? నిజమే, వాడిని వదిలి మనం బతకలేం. మన బతుకులు చీకటైపోతోంది. కానీ మన స్వార్థం కంటే వాడు బాగు కోరే వాళ్ళంగా వాడి భవిష్యత్తు ముఖ్యం మనకు. మనకంటే ఇంకా బాగా పెంచుతారు. ఇంకా మంచి స్కూలు, మంచి బట్టలు, మంచి భవిష్యత్తు ఇస్తారు. పార్వతి తల్లి తండ్రి మధ్య పెరిగాడన్న వాడి కోరిక కాదనడం ఆ ఆనందాన్ని వాడికి అందని. ఆ అబ్బాయి వీడికి తండ్రి ఎలా అవుతాడండి? కన్న కొడుక ఏమిటి? రేపు వీడిని సరిగ్గా చూస్తాడని ఏముంది? ఉక్రోషంగా అంది. అతను మంచివాళ్లానే ఉన్నాడు. అతనికి తన బిడ్డలంటూ లేరు గనక వీడిని బాగానే చూసుకోవచ్చు. అయినా కన్న తల్లి ఉండగా వాడికేం లోటు జరుగుతుంది? పార్వతి, రేపు వీడే కాలేజీలోనో చదవాలంటే మనల్ని వదిలి వెళ్ళడు. అలాగే అనుకుందాం. ఎప్పుడూనో ఆవిడకి నచ్చజెప్పబోయాడు. రెక్కలొచ్చిన పక్షులు గూడు వదిలి వెళ్ళడం సహజం. రెక్కలే రాని పసిగుడ్డండి, తెలియకే ఎగరానని ప్రయత్నిస్తుంటే హెచ్చరించడం మన బాధ్యత కాదా? రెక్కలు రాని పక్షే, కానీ ఈ గూడు వదిలి ఇంకో గూటికే వెళ్తున్నాడు. ఇంకా సుఖమైన గూడు దొరుకుతూ ఉంటే వాణ్ణి బంధించి ఉంచాలి అని అనుకోవడం స్వార్థం. పార్వతి, అర్థం చేసుకో. వాణ్ణి వదిలి నేను మాత్రం ఉండగలనా? నరకమే మనకు వాడు లేని బ్రతుకు. కానీ ఇది తప్పదని మనం అర్థం చేసుకోవాలి. ఆయన రాత్రంతా భార్యకు నచ్చజెప్తూ సముదాయిస్తూ ఏడుస్తున్న ఆవిడ్ని ఓదారుస్తూ తెల్లారేసరికి ఆవిడ్ని మెంటల్గా ప్రిపేర్ చేశారు. గత 3 రోజులుగా ఆ ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఆనాడు కన్నబిడ్డను పోగొట్టుకున్న దుఃఖం కంటే ఈనాడు మనవడు దూరమైన దుఃఖం భరించరానిదిగా ఉంది వారికి. పార్వతమ్మ 2 రోజులు అన్నం ముట్టలేదు. గౌరీపతి గారు పడుకున్న పడక కుర్చీ వదలలేదు. మనవడు వెళ్ళిపోయిన దుఃఖం కంటే ఆ మనవడు అంత సంతోషంగా ఎప్పుడూ మొహం కూడా చూడని
వారి వెంట తమని వదిలి వెళ్ళిపోవడం వారికి కొత్తగా ఉంది. సంతోషంగా టాటాలు చెప్తూ వెళ్ళిపోతున్న ఆ మనవడి సంతోషం వారికేం సంతోషం కలిగించకపోగా మరింత దుఃఖాన్ని ఇచ్చింది. కాలం ఎలాంటి గాయాన్నన్నా మాన్పుతుంది. వారం రోజులు గడిచేసరికి ఆ దుఃఖం, ఉద్వేగం కాస్త ఉపశమించింది. యాంత్రికంగా ఇంట్లో పనులు చేసుకోసాగింది పార్వతమ్మ. ఇద్దరి మొహాల్లో కళాకాంతులు లోపించాయి. తప్పదన్నట్టు ఇంట్లో తిరగడానికి అలవాటు పడ్డారు. ఆ రోజు మధ్యాహ్నం నిద్దట్లో చప్పుడికి ఉలిక్కిపడి లేచింది పార్వతమ్మ. అలవాటు ప్రకారం, ఓరి మీ అమ్మ కడుపులు కాలా, ఆ మిగిలిన 2 కాయలైనా దక్కనివ్వండర్రా, పోతారా పోరా వెధవల్లారా అంటూ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళింది ఆవిడ. వెళ్ళాక కానీ ఆవిడకి గుర్తు రాలేదు. ఇంకా ఈ చెట్ల పళ్ళు తినడానికి ఎవరూ లేరు, ఉండరు అన్నది తట్టింది. విత్తు వేసింది ఒకరు, అనుభవించేది ఒకరంటారు. తాతలు నాటిన చెట్ల ఫలాలు మనవలు తింటారు, తమకింకెవరున్నారు తినడానికి అని అనుకోగానే ఆవిడ బోరున ఏడుస్తూ చెట్టు కింద కూలబడింది. పిల్లలందరినీ మీ అమ్మ కడుపులు కాలా అని తిట్టేదాన్ని, అందుకే ఆ భగవంతుడు 2 సార్లు నా కడుపు మీద దెబ్బ కొట్టాడు అనుకుంటూ ఏడవసాగింది. భార్య ఏడుపు విని గాబరాగా బయటకొచ్చిన గౌరీపతి గారు ఆవిడ ఏడుపుకి కారణం తెలుసుకొని వేదాంతిలాగా ఒక నవ్వు నవ్వారు. భార్య తల మీద చెయ్యేసి ప్రేమగా నిమురుతూ చెట్టుపైకి చూశారు. చెట్టు మీద ఉండే కాకిగూడు ఖాళీగా ఉంది. చిటారు కొమ్మల మధ్య దాక్కుని ఉన్న 2 మామిడి పళ్ళు పిల్లలకు అందకుండా మిగిలిన ఆ 2 పళ్ళు బంగారపు రంగులో మెరిసిపోతూ రేపో మాపో రాలడానికి సిద్ధంగా ఉన్నవి కనిపించాయి. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్టులు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.